28 ఏళ్ల పార్టీ చరిత్ర, 15 ఏళ్ల అధికారం, ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ నిర్మించుకున్న సామ్రాజ్యం. అధికారం కోల్పోయిన ఒక్క నెలలో అంతా కకావికలమవుతోంది. బీటలు బారి కోటలు కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ కలుద్దాం, గెలిస్తే, పార్టీ ఉంటే. ప్రచారంలో ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో కానీ దీదీ అన్నదే నిజమవుతోందా అనిపిస్తోంది సీన్ చూస్తుంటే. గడ్డి పువ్వు పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. టీఎంసీ ఇప్పుడు రెండుగా చీలింది. అసలు ఈ పార్టీలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఈ సంక్షోభం ఎంతవరకు? పదిహేనేళ్ల అధికారం, ఒక్క నెలలోనే సంక్షోభం. నిలువున చీలిపోయిన తృణమూల్ కాంగ్రెస్, తిరుగుబాటు వర్గానికి శాసనసభాపక్షంగా గుర్తింపు. టీఎంసీ శాసనసభాపక్ష నేతగా రితబ్రత బెనర్జీ. మొత్తం 80 మందిలో 58 మంది ఎమ్మెల్యేల మద్దతు. బీజేపీ వైపు చూస్తున్న 20 మంది టీఎంసీ ఎంపీలు. దీదీ పార్టీలో ఏం జరుగుతోంది? సంక్షోభం ఎందుకు? ఎన్నికల ముందు ఎలా కనిపించాయో ప్రభుత్వం మారిన తర్వాత అంతకు మించి అనిపిస్తున్నాయి బెంగాల్ రాజకీయాలు. 15 ఏళ్లు అధికారంలో ఉండి బెంగాల్లో ఓ సామ్రాజ్యమే నిర్మించుకున్న టీఎంసీలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. ఏ రేంజ్లో అంటే పార్టీనే కనుమరుగు చేసేంతలా. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 207 స్థానాలతో బీజేపీ అధికారంలోకి రాగా టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. అయితే ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే నుంచి దీదీ పార్టీ సంక్షోభంలో కనిపించింది. ఇప్పుడు అది పీక్స్ కు చేరింది. 28 ఏళ్ల చరిత్ర ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రెండు ముక్కలైంది. 58 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు టీఎంసీని చీల్చేశారు. అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా అధికారికంగా గుర్తింపు పొందారు. బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. తమను టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గం ప్రకటించింది. పార్టీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. అంతర్గత పోరు పట్ల వెంటనే అప్రమత్తమైన మమతా బెనర్జీ వర్గం టీఎంసీకి చెందిన అన్ని సంస్థాగత కమిటీలను, అనుబంధ సంఘాలను రద్దు చేసింది. ఈ పరిణామాలు టీఎంసీ దుస్థితికి అద్దం పడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో దీదీ పార్టీ భవిష్యత్పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా రితబ్రతకు 58 మంది మద్దతు ప్రకటించడంతో ఆయన వర్గాన్ని శాసనసభాపక్షంగా స్పీకర్ గుర్తించారు. దీదీకి సన్నిహితులు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు సమర్ ముఖోపాధ్యాయ, అరూప్ రాయ్, రతిన్ ఘోష్, జావేద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ కూడా అసమ్మతి వర్గంలో చేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ పట్టు కోల్పోయినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. దీంతో ఈ సంక్షోభం ఎక్కడి వరకు, ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఎమ్మెల్యేల తిరుగుబాటుకు ప్రధాన కారణం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీరు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఆయన పూర్తి పెత్తనం చెలాయించడాన్ని చాలా మంది సీనియర్లు సహించలేకపోతున్నారు. తాము దీదీ నాయకత్వాన్ని గౌరవిస్తామని, అయితే అభిషేక్ వన్ మ్యాన్ షోను మాత్రం అంగీకరించేది లేదని రెబల్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాభవానికి కూడా అభిషేక్ తీరే కారణమని టీఎంసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీని జనాలతో అనుసంధానం ఉన్న సంస్థలా కాకుండా కార్పొరేట్ స్టైల్లో నడిపించారని, నిర్ణయాలు కొద్ది మంది చేతుల్లోనే ఉండేవని, స్థానిక నాయకులకు ప్రాధాన్యం తగ్గిందని, దీంతో చాలా మంది నేతలు అసంతృప్తితో కనిపించారని, ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందనే చర్చ జరుగుతోంది. నిజానికి అభిషేక్ను పక్కన పెడితే తిరుగుబాటు తగ్గే అవకాశం ఉందని తెలిసినా దీదీ అలా చెయ్యలేకపోయారని, దీంతో పరిస్థితి చెయ్యి దాటిపోయిందని, ఇప్పుడు ఏకంగా పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పరిస్థితులు ఇప్పుడు మరింత దారుణంగా మారిపోయాయి. దీదీకి నమ్మకంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి ఈజీగా తప్పించుకోగలరు. ఒక పార్టీ చీలిపోయినప్పుడు అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే శాసనసభాపక్షంలో కనీసం 3/2 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా చట్టపరంగా రక్షణ పొందడానికి కనీసం 54 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే రితబ్రత బెనర్జీ వర్గానికి 58 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు అంతా సేఫ్. అయితే దీదీ పార్టీ మాత్రం తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. ఇది పూర్తిగా ముంచేస్తుందా, గడ్డిపువ్వు గుర్తు పార్టీని చరిత్రలో కలిపేస్తుందా అని దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ నుంచి బయటపడేలోపే ఇప్పుడు దీదీకి మరో ఝలక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం 20 మంది టీఎంసీ ఎంపీలు కమలం పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ ఫిరాయింపునకు ప్రణాళికలు రచిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికోసం అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, పార్టీ మారడానికి ఎంపీలు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంటులో టీఎంసీకి లోక్సభలో 28, రాజ్యసభలో 13 మంది కలిపి మొత్తం 41 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ప్రచారం కానీ నిజమైతే ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న దీదీకి ఇది మరో పెద్ద దెబ్బగా మారుతుంది. ప్రతిపక్ష కూటమిలో ఎంపీల సంఖ్యాపరంగా తృణమూల్ కాంగ్రెస్ రెండో అతిపెద్ద శక్తిగా ఉంది. పార్టీలో చీలిక వస్తే అటు టీఎంసీతో పాటు ఇటు ప్రతిపక్షాల బలం కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీంతో బెంగాల్ రాజకీయం మరింత ఆసక్తి రేపుతోంది. ఒకరిని మించి ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా దీదీ టీఎంసీకి నాయకులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇలాంటి సంక్షోభం రావడం టీఎంసీలో ఇదే మొదటిసారి. మరిప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? భవిష్యత్ ఎలా ఉండబోతోంది? పార్లమెంట్లోనూ టీఎంసీకి షాక్ తగలడం ఖాయమా? పార్టీని బతికించుకోవాలన్నా, బౌన్స్ బ్యాక్ కావాలన్నా దీదీ ముందున్న మార్గాలేంటి? దీదీ కోటలు బీటలు బారేలా చేసిన రితబ్రత ఎవరు? ఎమ్మెల్యేల తిరుగుబాటు, వాట్ నెక్స్ట్? దీదీ చేతుల్లోంచి పార్టీ చేజారడం ఖాయమా? టీఎంసీ ఇక చరిత్రలో కలిసిపోనుందా? ఇప్పుడు దీదీ ముందు ఉన్న మార్గాలేంటి? బీజేపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? నిజానికి దీదీకి రితబ్రత వీర విధేయుడు అని పేరు. అలాంటిది ఇప్పుడు ఆమె మీదే తిరుగుబాటు చేయడం ఆసక్తి రేపుతోంది. కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడైన రితబ్రత బెనర్జీ ఇప్పుడు టీఎంసీ చరిత్రలోనే అతిపెద్ద చీలికను క్రియేట్ చేశారు. 28 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా అంతర్గత తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. బెంగాల్ పరిణామాలతో మమతకు మహారాష్ట్ర గతే పడుతుందా అనే చర్చ జరుగుతోంది. రితబ్రత మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నారంటూ ఇప్పటికే విశ్లేషణలు మొదలయ్యాయి కూడా. రితబ్రత పొలిటికల్ కెరియర్లో చాలా వివాదాలు ఉన్నాయి. కమ్యూనిస్టు నాయకుడైన రితబ్రత బెనర్జీని 2017లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత చట్టపరమైన ఇబ్బందులతో అప్పటి అధికార టీఎంసీకి దగ్గరయ్యారు. 2020లో అధికారికంగా ఆ పార్టీలో చేరారు. అభిషేక్ బెనర్జీకి ఆయన నమ్మిన బంటు. దీంతో 2024లో రాజ్యసభ సభ్యత్వం దొరికింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రితబ్రత అభిషేక్ ఆధిపత్యంపై తిరుగుబాటు ప్రారంభించారు. టీఎంసీ చరిత్రలో అతిపెద్ద చీలిక ఇదే. శాసనసభాపక్ష నేతగా స్పీకర్ గుర్తించడంతో ఏం జరగబోతోందనేది రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.
పార్టీ ఎన్నికల గుర్తు తమవే అని అసమ్మతి శిబిరం ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తే మమత నుంచి టీఎంసీ దూరం కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఎంపీల్లోనూ మరిన్ని చీలికలు వచ్చే అవకాశం ఉందని, ఇది రెబల్ వర్గానికి మరింత బలాన్నిస్తుందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీ పేరు గుర్తును కాపాడుకోవడంపైనే దీది దృష్టి ఉంది. గతంలో మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ చీలికలను కంపేర్ చేస్తే మమతా బెనర్జీకి ఈ పని అంత ఈజీ కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ సంస్థాగతంగా కూలిపోవడం, ప్రతిపక్ష నేత పదవి చేజారడం, కోల్కతా మేయర్ కీలక నేత ఫర్హాద్ హకీం రాజీనామా లాంటి పరిణామాలు మమతను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. పార్టీపై పట్టును నిలుపుకోవడానికి ఆమె ఇప్పుడు కఠినమైన పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ లెవెల్లోనూ టీఎంసీకి ఇబ్బందులు తప్పేలా లేవు. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత టీఎంసీ ఎంపీలే ఎక్కువ. 2 సభల్లో కలిపి తృణమూలుకు 41 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభలో 28 మంది ఎంపీలు ఉండగా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిలో మెజారిటీ సభ్యులు అసమ్మతి వర్గానికి మద్దతుగా నిలిస్తే అది అభిషేక్ నాయకత్వానికి సవాలుగా మారుతుంది. జాతీయ స్థాయిలో పార్టీ స్వరూపం కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు ఏర్పడిన ఇండియా బ్లాక్లో పార్టీ గళం మరింత వీక్ అవ్వడం ఖాయం. 20 మంది ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ప్రత్యేక వర్గంగా గుర్తింపు పొందాలి అంటే 3/2 మెజారిటీ అవసరం. ఆప్ నుంచి రాఘవ్ చెద్దా సహా పలువురు రాజ్యసభ ఎంపీలు ఇవే లెక్కలతో బీజేపీలో చేరారు. దీంతో కోల్కతా వ్యవహారాన్ని షిండే మోడల్తో చక్కబెట్టారు అని, ఇప్పుడు ఢిల్లీకి చెడ్డా మోడల్ రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 34 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికి 2011లో బెంగాల్లో అధికారంలోకి వచ్చిన మమత బీజేపీ ఎదుగుదలను చాలా ఏళ్లు అడ్డుకోగలిగారు. అలాంటిది ఇప్పుడు ఆమె రాజకీయ వారసత్వమే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన టీఎంసీ పని అయిపోయినట్లేనా అంటే అలాంటిదేమీ కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో టీఎంసీకి 41% ఓట్లు వచ్చిన విషయం గుర్తు పెట్టుకోవాలనే వాదనలు కూడా ఉన్నాయి. టీఎంసీ పూర్తిగా కూలిపోతే బెంగాలులో వామపక్షాలు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కమలం పార్టీని ఆలోచనలో పడేసే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా ఎన్నో ఏళ్లుగా మమతా బెనర్జీ ఢిల్లీ లెవెల్లో ప్రతిపక్ష నాయకురాలిగా ఎదగాలని ప్రయత్నించారు. అయితే నేషనల్ పాలిటిక్స్ సంగతి తర్వాత, ఇప్పుడు బెంగాల్ను కాపాడుకోవడమే దీదీ ముందు ఉన్న అతిపెద్ద టాస్క్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్తో మరింత అవసరం పడే ఛాన్స్ లేకపోలేదు. రాజకీయంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే దీదీ రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ కూడా నడుస్తోంది.